టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. తండ్రి రెండో పెళ్లి చేసుకుంటాను అని అంటే తాను పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? 100% కారణం ఏమిటయ్యా అంటే ఆ దాశమహారాజు ఏం చేశాడు? సత్యవతి ఒకవేళ గనక ఈయనని వివాహం చేసుకుంటే శంతనుణ్ణి వీళ్ళకి సంతానం పుడతారు. కానీ ఈయనకి పుట్టినటువంటి ముందు సంతానమైనటువంటి వాడు భీష్ముడు. ఇతనికి గనక పెళ్ళై సంతానం వస్తే నువ్వు రాజ్యం తీసుకొని అన్నావు, నీ కొడుకులు రాజ్యాన్ని వదిలిపెడతారా? ఎందుకు? హక్కు వాళ్ళకే ఉంటుంది కానీ నీకు ఉండదు. కాబట్టి నీ కొడుకులు హక్కుని కోరుకుంటారు కదా. అంటే నా తండ్రి ఒక కన్నున్నటువంటి వాడు నిష్ప్రయోజనం, ఒక కొడుకు ఉన్నటువంటి వాడు కూడా ప్రయోజనం లేదు, నేను ఒక్కడే కొడుకుని. కాబట్టి నా తండ్రికి మరొక సంతానం ఉంటేనే ఆయనకి పూర్ణత్వం వస్తుంది అని తండ్రి పూర్ణత్వం కోసము ఆయన తండ్రికి వివాహం చేశాడు. సంతానం వస్తే మళ్ళీ వాళ్ళు కోరుకుంటారు అన్నారు. కాబట్టి నేను ఆజన్మాంతము బ్రహ్మచారిగా ఉంటాను అని చెప్పి ప్రతిజ్ఞ చేసినటువంటి మహానుభావుడు భీష్ముడు. కాబట్టే ఆ భీష్ముడి యొక్క కోరికలో ధర్మము న్యాయము తప్ప అతని స్వార్థము లేదు. నిస్వార్థమైనటువంటి మహానుభావుడు ఆయన. అందుకని ఆయన్ని ఎంత ప్రార్థన చేసినా తక్కువే. అయితే ఇప్పుడు తర్పణం విడిచి అలవాటు ఉన్న వాళ్ళైతే మీరు చెప్పినట్టుగా భీష్మ తర్పణం విడుస్తారు. అంటే అది ఆ ప్రాసెస్ తెలియని వాళ్ళు, సామాన్యమైన వాళ్ళు, అంటే పిల్లలు ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా తర్పణం విడవాలంటారా? ఈ తర్పణానికి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళతో సంబంధం లేదు. ఎవరైనా ఇది ఇలా పెడగా వదిలే తర్పణం కాదు, సవ్యంగా వదిలేటటువంటి తర్పణము, లేదు ఆచార్యుడికి వదిలేటటువంటి తర్పణంగా చక్కగా మనం వదిలిపెట్టేటువంటి తర్పణం. కాబట్టి భీష్మ తర్పణం ఎవరైనా ఇవ్వచ్చు. దీంట్లో జీవపిత్రులు కూడా భీష్మ తర్పణాన్ని ఇవ్వచ్చు. ఈ భీష్మాష్టమి, భీష్మ ఏకాదశి సందర్భాలలో ముఖ్యంగా ఆచరించాల్సిన విధి విధానాలు. ఈ 5 రోజుల పాటు తదేకమైనటువంటి దీక్షగా ఉండి, ఏకాదశి నాడు పూర్ణమైనటువంటి ఉపవాసం ఉండి, ఆ స్వామివారి యొక్క కథలని, మహాత్మ్యాన్ని, భీష్మ వైభవాన్ని భారతంలో చదువుకుంటూనే కృష్ణ పరమాత్మ యొక్క లీలల్ని కనుక చదువుకుంటూ ఎవరు ఉంటారో వాళ్ళు అద్భుతమైనటువంటి వైకుంఠ ధామాన్ని పొందుతారు. దీంట్లో ఏ విధమైన అనుమానం లేదు. అష్టవసువులు వాళ్ళకేం కావాలో ఆ కోరికలన్నిటినీ తీరుస్తారు. అందుకని భీష్మాష్టమి నుంచి భీష్మ ఏకాదశి దాకా ఒక దీక్షగా 5 రోజుల పాటు వ్రతం చేయమని చతుర్వర్గ చింతామణిలో చాలా విశేషంగా చెప్పబడ్డది. For more videos like this, subscribe Big TV channel.